వైసీపీపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. అసాంఘిక శక్తులు మారణ ఆయుధాలతో తిరుగుతూ పోలీసుల సమక్షంలోనే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ప్రజలే కూటమి నాయకులకు తగిన బుద్ధి చెబుతారని శ్యామల స్పష్టం చేశారు. రాజకీయాల కోసం ఆఖరికి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా తమ స్వార్థ రాజకీయాల్లో భాగాన్ని చేసిన ఘనత ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. సిబిఐ ఇచ్చిన నివేదిక ద్వారా ఐఎస్ఆర్ఏ ఎన్డీడీబీ ల్యాబ్లలో శాస్త్రీయంగా పరిశోధించి ఎలాంటి జంతువుల కొవ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి హయంలో లడ్డూల తయారీలో కలవలేదు అని చెప్పి సాధికారికంగా నివేదికను వెల్లడించిన తర్వాత వీళ్ళ డ్రామా ముగిసిపోయింది. అసలు ఈ నివేదిక వెల్లడించిన తర్వాత పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు ఎన్ని దాడులు చేసినా, మీరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎంత మందితో మీరు ఇళ్లపైకి వచ్చినా చివరికి సత్యమే గెలుస్తుంది. తమ స్వార్థ రాజకీయ